ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్. కప్పు పెసరపప్పుతోటి ఇంటిల్లి పదిగి నచ్చేలా జ్యూసీగా వెనలా కరిగిపోయే స్వీట్ తయారు చేద్దాం. కుక్కర్లోకి కప్పు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు రంగు మారకుండా కాస్త మంచి సువాసన వచ్చే విధంగా దూరగా వేయించేసుకోవాలి. ఇలా వేయించుకున్న పెసరపప్పుని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి కప్పుకి 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో ఒకసారి చూసేద్దాం. మనకి పెసరపప్పు అనేది మెత్తగా కుక్ అయి ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి పప్పు అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని కాస్త వేడిగా ఉన్నప్పుడే మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకొని తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ పేస్ట్ని మనము సేమ్ కుక్కర్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్ అంతా బియ్య పిండిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఉంచేసుకొని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుకోవాలి. పప్పు కాస్త జారుడుగా ఉంది అనుకుంటే పిండి కాస్త ఎక్కువైనా వేసుకోవచ్చు. సో అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. బాగా మిక్స్ చేసేసి స్టవ్ పైన 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ప్యాన్లోకి 2 కప్పుల వరకు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఎటువంటి పాకం పట్టాల్సిన అవసరం లేదు. మనకి ఈ బెల్లం అనేది కరిగి పూర్తిగా కంబైన్ అయితే సరిపోతుందన్నమాట. సో మనకి కొబ్బరితోటి బెల్లం అంతా బాగా కంబైన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు తీసేసి పక్కన ఉంచేసుకుందాం. కుక్కర్లో మనం వేసిన బియ్యపిండి పెసరపప్పు మిశ్రమం కూడా బాగా కుక్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంది. ఇందులోకి 1 టీ స్పూన్ అంత నెయ్యిని వేసుకొని ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కాస్త వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మెత్తగా నీట్ చేసుకొని తీసుకోవాలి. ఒక సాఫ్ట్ డవ్ లాగా అయితే మనము ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి. చాలా సింపుల్. సో రెడీ అయిపోయిన ఈ మిశ్రమంలో నుంచి ఒక చిన్న పోర్షన్ అయితే తీసేసుకుందాం. మిగిలిన పిండిని కవర్ చేసుకొని ఉంచుకుంటే డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలాగా అరచేతిలో ఉంచేసుకొని ఫ్లాటెన్ చేసుకోవాలి. పగులు లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా ఫ్లాటెన్ చేసిన తర్వాత ఇందులోకి మనము ఆల్రెడీ రెడీ చేసిన కొబ్బరి మిశ్రమం ఉంది కదా, 1 టీ స్పూన్ అంతా ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని మనము సీల్ చేసేసుకోవాలి. పగులు లేకుండా చూసుకోవాలి. ఇలాగా కలిపేసుకొని ఒకసారి ఇలాగా సీల్ చేసేసుకోవాలి. సో ఇలాగా పగులు లేకుండా ఒక కజ్జికాయ షేప్ని అయితే ఇచ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా, సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఇలాగే మనము అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ అనమాట. ఇలాగే మనం అన్నిటిని ప్రిపేర్ చేసేసుకుందాము. పక్కన ఇంకొక స్టవ్ మీద మనము ఆయిల్ని వేడి చేసుకోవడానికి అయితే ఉంచేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో మనం ప్రిపేర్ చేసిన ఈ కజ్జికాయలను అయితే యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్లో మనకి ఎన్ని అయితే సరిపోతాయో అన్నిటిని మాత్రమే వేసుకోవాలన్నమాట. సో అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన కజ్జికాయల్ని తీసేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలాగే మనము ఫ్రై చేసేసుకుందాము. ప్యాన్లోకి 1/2 కప్పు వరకు చక్కెరను తీసుకొని 1/2 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా యాలకల పొడి, అలాగే 1 టీ స్పూన్ అంతా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. నేను డెసికేటెడ్ కోకోనట్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఫ్రెష్ కొబ్బరి తురుమునైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓసారి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతున్న షుగర్ సిరప్లోకి మనము తయారు చేసి ఉంచుకున్న కజ్జికాయలను అయితే యాడ్ చేసేసుకుందాం. ఓసారి అటు ఇటు తిప్పేసుకోవాలి. మరి ఎక్కువగా కలిపితే మనకి పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇలాగ ఒకసారి అటు ఇటు తిప్పేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాలు మాత్రమే కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో సూపర్ డెలిషియస్ అయినా టేస్టీ అయినా జ్యూసీ అయినా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చక్కెరని దగ్గరగా పీల్చేసుకొని డ్రై అయ్యి పైన మనకి కొబ్బరి కూడా ఒక లేయర్ లాగా చూడడానికి చాలా చక్కగా ఉంది కదా. సాఫ్ట్గా జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బెంగాలీ స్వీట్ అయిన మూంగ్ఫులి పీతా అనమాట. భలేగా ఉంటుంది. తిన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రైజ్ చేస్తారు. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.